సోషల్ మీడియా లేకుండా ఒక్కరోజు కూడా ఉండని యువత పోస్టులు చేయడం, స్టేటస్ పెట్టడం, లైక్స్ చూడడం రోజువారీ అలవాట్లుగా మారిపోయాయి. ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినా, కొత్త ప్రదేశాలు చూసినా, ఫంక్షన్స్కి వెళ్ళినా ప్రతిదీ స్టేటస్గా పెట్టుకోవడం సర్వసాధారణమైపోయింది. కానీ ఇప్పుడు ఈ ధోరణిలో కొత్త మార్పు కనిపిస్తోంది. అదే జీరో పోస్టింగ్. సోషల్ మీడియా అకౌంట్లు ఉన్నప్పటికీ తమ వ్యక్తిగత జీవితాన్ని బయట పెట్టకుండా పోస్టులు చేయకుండా ఉండడమే ఈ కొత్త ట్రెండ్. ఇది కేవలం ఒక ఫ్యాషన్ కాదు, డిజిటల్ మెచ్యూరిటీకి చిహ్నంగా మారుతోంది. అయితే ఈ ట్రెండ్ ఎందుకు పాపులర్ అవుతోంది? దీని వెనుక ఉన్న కారణాలేంటి? దీనివల్ల లాభాలు ఏంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. జీరో పోస్టింగ్ అనేది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి కూడా తమ గురించి ఏమీ పోస్ట్ చేయకపోవడమే. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి ప్లాట్ఫామ్స్ లో అకౌంట్లు ఉన్నప్పటికీ ఫోటోలు, వీడియోలు, స్టేటస్ అప్డేట్లు చేయకుండా ఉండడం దీని ప్రధాన లక్షణం. యువత సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు, కానీ కేవలం సమాచారాన్ని తెలుసుకోవడానికి లేదా ఇతరుల కంటెంట్ ని చూడటానికి మాత్రమే. లైక్స్, కమెంట్స్ల కోసం ప్రయత్నించడం లేదు. ఉదాహరణకు, ఒక యువతి తన ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్లి ఫోటోలు తీసుకుందని అనుకుందాం. సాధారణంగా ఇవి ఇన్స్టాగ్రామ్ లో మాత్రమే పోస్ట్ చేసేస్తారు. కానీ జీరో పోస్టింగ్ ఫాలో అయ్యేవారు ఆ ఫోటోలను తమ మొబైల్లోనే ఉంచుకుంటున్నారు, బయట పెట్టడం లేదు. ఎందుకంటే ఇది వారి వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్ గా ఉంచుకునేందుకు సహాయపడుతుంది. ఈ ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తోంది. భారత్లోనూ, ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లోని యువతలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. సర్వేల ప్రకారం 18 నుంచి 25 మధ్య వయసున్న యువతలో 40% మంది ఈ ధోరణిని అనుసరిస్తున్నారు. ఇది ఒక్కసారిగా వచ్చిన మార్పు కాదు, క్రమంగా పెరిగిన అవగాహన వల్ల వచ్చింది. జీరో పోస్టింగ్ ట్రెండ్ వెనుక ముఖ్య కారణం ప్రైవసీ పట్ల పెరిగిన అవగాహన. ఇప్పుడు యువతకు తమ ఫోటోలు, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎంత సులభంగా దుర్వినియోగానికి గురవుతుందో బాగా తెలుసు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత వచ్చిన ఈ సమస్యలు మరింతగా పెరిగాయి. ఫేక్ అకౌంట్లు, ట్రోలింగ్, ఫోటోలను మార్ఫింగ్ చేయడం, డేటా లీక్లు ఇలాంటివి సర్వసాధారణం అయిపోయాయి. ఉదాహరణకు, ఒక యువకుడు తన వెకేషన్ ఫోటోలు పోస్ట్ చేస్తే అవి హ్యాకర్స్ చేతికి చిక్కి ఫేక్ ప్రొఫైల్స్ లో ఉపయోగించబడొచ్చు. ఏఐ సాఫ్ట్వేర్లతో మార్చి ట్రోల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటి ఘటనలు చాలా మంది యువతను భయపెట్టాయి. దీంతో వారు తమ వ్యక్తిగత విషయాలను పంచుకోవడానికి వెనకాడుతున్నారు. ఇటీవల ఒక సర్వేలో 70% మంది యువత తమ డేటా ప్రైవసీ గురించి ఆందోళన చెందుతున్నట్లుగా తేలింది. సోషల్ మీడియా కంపెనీలు డేటాను సేకరించి అడ్వర్టైజ్మెంట్కు ఉపయోగించడం కూడా ఈ ట్రెండ్కు దోహదపడుతోంది. నా జీవితం నా ఇష్టం, ఎందుకు బయట పెట్టాలనే ఆలోచనతో చాలా మంది జీరో పోస్టింగ్ ట్రెండ్ కు మారుతున్నారు. మానసిక ఆరోగ్యం పట్ల పెరిగిన అవగాహన కూడా జీరో పోస్టింగ్ కు పెద్ద కారణమని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత లైక్స్ తక్కువ వచ్చాయా, కమెంట్స్ నెగటివ్ గా ఉన్నాయా అని ఆందోళన పడడం సాధారణం. ఇది నిరాశ, డిప్రెషన్ కు దారితీస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపే యువతలో 50% మంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో చాలా మంది పోస్టింగ్ మానేసి సోషల్ మీడియాను కేవలం ఇన్ఫర్మేషన్ సోర్స్ గా మాత్రమే ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా మంది పర్ఫెక్ట్ లైఫ్ చూపిస్తారు. ఫిల్టర్లు, ఎడిటింగ్లతో అందమైన ఫోటోలు పోస్ట్ చేసి వాస్తవం కంటే భిన్నంగా కనిపించేలా చేస్తారు. ఇది ఇతరులలో అసూయ, అసంతృప్తిని కలిగిస్తుంది. యువత ఇప్పుడు దీనిని గుర్తించి ఫేక్ జీవితం చూపించడం కంటే నిజమైన జీవితం జీవించడమే మంచిదని భావిస్తున్నారు. ఒక సర్వేలో 60% మంది యువత తమ జీవితాలను ఇతరులతో పోల్చుకొని అసంతృప్తికి లోనవుతున్నట్లుగా తేలింది. దీంతో జీరో పోస్టింగ్ వైపు అనేక మంది మొగ్గు చూపుతున్నారు. నిరంతరం స్క్రీన్ ముందు ఉండడం వల్ల వచ్చే అలసటను తగ్గించుకోవడానికి కూడా ఈ ట్రెండ్ సహాయపడుతుంది. పోస్ట్ చేసిన తర్వాత లైక్స్ చెక్ చేయడం, కమెంట్లు చూడడం వల్ల స్క్రీన్ టైం పెరుగుతుంది. జీరో పోస్టింగ్ తో ఇది తగ్గుతుంది. యువత సోషల్ మీడియాను అదుపులో పెట్టుకుని వాస్తవ జీవితానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఫ్రెండ్స్ తో మాట్లాడడం, బుక్స్ చదవడం, హాబీలు పెంచుకోవడం లాంటివి పెరుగుతున్నాయి.
సోషల్ మీడియా మొదట్లో భావాలు పంచుకునే వేదికగా ఉండేది, కానీ కాలక్రమేణా అది పోటీలు, పోలికలు, విమర్శలకు దారితీసింది. ఎవరి ఫోటోకు ఎక్కువ లైక్, ఎవరు ట్రెండింగ్ లో ఉన్నారనే ఆలోచనలు అనేక మందిలో ఒత్తిడిని పెంచుతున్నాయి. దీంతో యువత డిజిటల్ సమతుల్యత వైపు అడుగులు వేస్తోంది. జీరో పోస్టింగ్ తో నిరాశ, ఒత్తిడి నుంచి బయటపడొచ్చు. డిజిటల్ ప్రైవసీ పెరుగుతుంది. వాస్తవ జీవితానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మానసిక ప్రశాంతత వస్తుంది. అంతేకాకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. జీరో పోస్టింగ్ అంటే సోషల్ మీడియా నుంచి పూర్తిగా దూరం అవడం కాదు, దాన్ని అదుపులో ఉంచుకోవడం. ఇది యువతలో డిజిటల్ మెచ్యూరిటీని సూచిస్తుందని నిపుణులు చెప్తున్నారు. జీరో పోస్టింగ్ తో నిరాశ, ఒత్తిడి నుంచి బయటపడొచ్చు. డిజిటల్ ప్రైవసీ పెరుగుతుంది. వాస్తవ జీవితానికి ప్రాధాన్యతనివ్వడం వల్ల మానసిక ప్రశాంతత వస్తుంది. అంతేకాకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. జీరో పోస్టింగ్ అంటే సోషల్ మీడియా నుంచి పూర్తిగా దూరం అవడం కాదు, దాన్ని అదుపులో ఉంచుకోవడం. ఇది యువతలో డిజిటల్ మెచ్యూరిటీని సూచిస్తుందని నిపుణులు చెప్తున్నారు.